పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం నిర్దేశిత దాడులు చేసిన నేపథ్యంలో కేంద్రం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది. సరిహద్దు భద్రతపై ప్రధాని దృష్టి సారించగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు. సరిహద్దు దాటి పొరపాటున పాక్లోకి వెళ్లిన భారతీయ సైనికుణ్ణి సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు రాజ్నాథ్ ప్రకటించారు. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశమున్నందున సరిహద్దులోని 1000కి పైగా గ్రామాలను ఖాళీ చేయించారు. మెరుపుదాడితో పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించిన భారత్ తదనంతర పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. పూర్తి అప్రమత్తతతో ఉన్న సైన్యం ఎలాంటి ప్రతీకార దాడినైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సరిహద్దు భద్రతపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు సరిహద్దు వద్ద భద్రతా సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి రాజు మెహ్రిషి సహా భద్రతా, నిఘా సంస్థల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇప్పటికే సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. గత రాత్రి నియంత్రణ రేఖ దాటి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాయాది సైన్యం చేతికి చిక్కిన భారత సైనికుడి విడుదలకు అన్ని చర్యలు చేపట్టినట్లు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మెరుపుదాడులు చేసిందనే వార్తలు వెలువడిన కొన్ని గంటలకే 37 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన సైనికుడు చందు బాబూలాల్ తమ అదుపులో ఉన్నట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. విధి నిర్వహణలో పొరపాటున సరిహద్దులు దాటి చందు బాబూలాల్ పాక్ భూభాగంలోకి ప్రవేశించినట్లు భారత సైన్యం వెల్లడించింది. వెంటనే భారత సైనికుడిని విడిచిపెట్టాలని కోరింది. ఉగ్రవాదులపై మెరుపుదాడిలో ఒక సైనికుడికి స్వల్ప గాయాలయ్యాయని సైన్యం ప్రకటించింది. ఆ గాయాలు ఉగ్రవాదులు లేదా పాక్ సైన్యం దాడి వల్ల కాలేదని భారత సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు భారత సైన్యంలోని కొంతమంది మరణించారంటూ పాక్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించింది. పాక్ మీడియా చూపిస్తున్న దృశ్యాలు నకిలీవని సైన్యం స్పష్టం చేసింది. భారత దాడితో లోలోపల రగిలిపోతున్న పాకిస్తాన్ ఏ క్షణమైనా ప్రతీకార దాడులకు దిగవచ్చిన నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దులకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమారు 1000 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని తరలించగా అందరినీ పంపించేందుకు స్థానిక ప్రభుత్వాలు, బీఎస్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నాయి.